విశాఖ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ విశ్రాంత ఎస్సీ కె శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, రాష్ట్ర పంచాయతీరాజ్ విశ్రాంత ఎస్సీ కె శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, ఈ పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్ గా పనిచేసిన శ్రీనివాసరావు నివాసాలు, అలాగే బంధువులు, సమీప బంధువుల ఇళ్లపైన కూడా సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఈ ఏసీబీ సోదాలు ఈ ఉదయం నుంచి జరుగుతున్నట్లుగా వెల్లడించారు. అలాగే విశాఖపట్నం మధురవాడలోని ఆయనకున్న నివాసంలోని, అలాగే మన్యం జిల్లా సాలూరులో, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉన్న ఆయన స్వస్థలంలోని ఇంటి దగ్గర కూడాను, అలాగే హైదరాబాద్ లో శేర్లింగంపల్లిలో ఆయనకి ఒక నివాసం ఏదంటే అపార్ట్మెంట్ ఉన్నాయి. అక్కడ కూడాను ఈ 3 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లుగానేమో ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎంత దొరికింది, ఏంటి, ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు ఏంటి అన్నది సోదాలు పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈయన ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఏమో పదవి విరమణ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది చేసిన తర్వాత ఈ ఏసీబీ దాడులు అయితే మాత్రం సమాచారం రావడంతో విశ్రాంత ఉద్యోగి, విశ్రాంత అధికారి అయిన ఈయన ఇళ్ల పైన సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల తర్వాత ఆయన పైన చర్యలు ఉండే అవకాశం ఉంది. ధన్యవాదాలు కూర్మరాజు.